రైట్. అండ్ ఏపీలో అంటే ఆర్థిక ఇబ్బందులు ఏపీని చుట్టుముట్టాయి కాబట్టి ఒక 1% జీఎస్టీ పెంచుకుంటాము అంటూ కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నట్లుగా ఒక ప్రచారం నడుస్తోందండి. అంటే జీఎస్టీ అంతా కూడా కేంద్రం ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది పాసిబిలిటీస్ ఉన్నాయా? అంటే జిఎస్టీ పెంచడం అంటే జిఎస్టీ యొక్క పర్సంటేజ్లో మనకు వాటా పెంచడం. మనకు ఒక ట్యాక్స్ ఒక ఒక గూడ్ కొన్నాము. ఆ గూడ్ పైన 100 రూపాయలు ఉంటే ఇంకో 10-20 రూపాయలు ట్యాక్స్ వేస్తారు. ఉదాహరణ పెట్రోల్ ఉంది, దాని ఒరిజినల్ రేట్ 50 రూపాయలు ఉంటుంది. కేంద్రం ట్యాక్స్ రాష్ట్ర ట్యాక్స్ అంతా కలిసి 120 రూపాయలు అవుతుంది. దీంట్లో కొంత కేంద్రం ఉంటుంది, కొంత రాష్ట్రం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పెంచుకుంటామంటే రాష్ట్రం దాన్ని పెంచుకోవడానికి డైరెక్ట్ గా జిఎస్టీ అవకాశాలు ఉండవు, కానీ ఒక అవకాశం అయితే ఉంటుంది. స్పెషల్ ట్యాక్స్ వేస్తుంటారు. ఇది ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వమే. ఉదాహరణకు పెట్రోల్లో 1 లీటర్ పైన 50 రూపాయలు ఉంటుంది అనుకోండి, ఇంకొక 50 రూపాయలు ట్యాక్స్లు ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం వేసే ట్యాక్స్లు ఏమవుతుంది, ఒక 150 రూపాయలు కదా, దాంట్లో పర్సంటేజ్లు ఉంటాయి. కేంద్రానికి ఒక 30 రూపాయలు, రాష్ట్రానికి ఒక 20 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఇది పెంచుకుంటా పోతా ఉంటే ఈ పర్సంటేజ్ వాళ్ళకి పెరుగుతా ఉంటుంది, మళ్ళగా పెరుగుతా ఉంటుంది. ఇప్పుడు కొత్త పద్ధతి కనిపెట్టింది కేంద్ర ప్రభుత్వం. అదేం కనిపెట్టారంటే స్పెషల్ ట్యాక్స్ అంటారు. జిఎస్టీ కాదు, స్పెషల్ ట్యాక్స్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ చెప్తారు, నేషనల్ ప్రాజెక్ట్ చెప్తారు, దానికోసం 1% అంటారు. అప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు ఉంటుంది, 50 రూపాయలు పెట్రోల్ పైన ఉంటుంది, అదనంగా 2 రూపాయలు పెంచుతారు. ఆ 2 రూపాయలు డైరెక్ట్ గా వెళ్ళి కేంద్ర ప్రభుత్వ ఖాతాలో పడిపోతుంది. మళ్ళీ రాష్ట్రానికి వాటా ఇచ్చేది ఉంది. ఈ పద్ధతి ప్రవేశపెట్టి ఇది ఎక్కువైపోతాం. ఇదే పద్ధతిని ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం గతంలో చంద్రబాబు గారు ఒక పద్ధతి ప్రవేశపెట్టాడు. అమరావతి ట్యాక్స్ సంథింగ్ ఏదో నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఒకటి పెట్టాడు. ఆర్థిక పరిస్థితి బాగా అప్పుడేమవుతుంది, కేంద్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ 2 రూపాయలు నేరుగా రాష్ట్ర ఖాతాలో పడిపోతుంది. మామూలు 2 రూపాయలు పెట్టానుకో 53%, 42% రాష్ట్రానికి, 58% కేంద్రం పడుతుంది. 100 రూపాయలు ట్యాక్స్ వేశారనుకోండి, 58 రూపాయలు కేంద్రానికి పోవాలి, 42 రూపాయలు రాష్ట్రానికి వస్తుంది. ఈ స్పెషల్ పర్మిషన్ అని తీసుకున్నారనుకోండి, ఒక 20 రూపాయలు పైన వేశారనుకోండి, 20 రూపాయలు డైరెక్ట్, మామూలుగా అయితే 18 రూపాయలు వాళ్ళకి, 8 రూపాయలు మనకు రావాలి. ఇట్లాంటి స్పెషల్ ట్యాక్స్ పేరుతో డైరెక్ట్ గా 20 రూపాయలు మనకే వచ్చేస్తాయి, కేంద్రానికి కట్ట. ఇట్లాంటి ఒక కొత్త పద్ధతిని చంద్రబాబు గారు కట్టారు. బహుశా ఇప్పుడు అడుగుతున్నాడేమో అది. ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని. అదే పద్ధతిలో దీనివల్ల ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం వేసే ట్యాక్స్, మళ్ళీ జనరల్ గా వచ్చే ట్యాక్స్లు, అదనంగా ఇది వేస్తే అన్నిటి మీద ధరలు పెట్టరు, కొత్త కాంప్లికేషన్స్ వస్తాయి. మరి సామాన్యుల మీద ఇది మనం అనుకున్నట్టే మీరు అన్నట్టు కొద్దిగా వేస్తే అది ఎండ్ ఆఫ్ వచ్చేసరికి అది పెను భారమే కదా సామాన్యులకి. పెనుభారం. ఎందుకంటే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మత్తులు ఆడకూడదు. నాట్ ఓన్లీ బీజేపీ, తెలుగుదేశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి ప్లానింగ్ కమిషన్ మనకు వస్తే ఇప్పుడు మనకున్నటువంటి పన్నుల వాటా ఎలా ఉంటుందంటే 100 రూపాయలు పన్ను వస్తే రాష్ట్రం నుంచి, నేను ముందు ప్రస్తావించినట్టు 58 రూపాయలు కేంద్రానికి వెళ్ళిపోతుంది, 42 రూపాయలు రాష్ట్రానికి వస్తుంది. ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పిందంటే గతంలో 50-50 చేసుకోండి షేర్లు. అంటే గతంలో 32-68 ఉంది కేంద్ర పన్ను రాష్ట్ర పన్నులు. అట్లా ఒక 10% రాష్ట్రానికి పెంచారు, 42-58%గా. దానివల్ల 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనపు ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఇంకొక 8% పెంచారనుకోండి, 50-50 చేయమనింది ప్లానింగ్ కమిషన్. చేస్తే ఇంకొక 10,000 కోట్ల రాష్ట్రానికి పన్ను లేకుండా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. 1 రూపాయి పన్ను వేయకుండా ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టు కానీ మీరు వినగలిగితే కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల పైచీలకు ఆదాయం ఒక్కసారిగా రాష్ట్రానికి పెరుగుతుంది. అప్పుడు ఈ బాధలన్నీ తీరిపోతాయి కదా, ప్రత్యేక పన్నులు వేయాల్సిన అవసరం ఉండదు కదా. కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇవ్వదు, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అడగదు. ఇద్దరు రాజీ పడిపోయి నీ పాటికి నువ్వు కొట్టు, నా పాటికి నేను కొడతా అంటే వచ్చేటివి ఇద్దరికి పంచుకుంటాం. అదనపు ఆదాయం కోసం కేంద్రం రాజీ పడి కొంత డబ్బులు రాష్ట్రానికి ఇవ్వమని చెప్పి రాష్ట్రం అడగదు, ఇవ్వాలనే బాధ్యత వాళ్ళకి ఉండదు. ఇద్దరుకు ఆ రకంగా పంచుకొని కొట్లాడే ఓపిక వీళ్ళకి లేదు, ఇచ్చే నిజాయితీ వాళ్ళకి లేదు. కాబట్టి ఇద్దరు కలిసి అమికబుల్ గా నిర్ణయం చేశారు, నువ్వు పాటికి నువ్వు కొట్టు, నా పాటికి నేను కొడతా, ఇద్దరు కలిసి వసూలు చేసుకున్నాం. ఈ పరిస్థితికి వచ్చాడు. ఇద్దరు కొట్టేది ఎవరిని, ఒక్క ప్రజలు. కాబట్టి ప్లానింగ్ కమిషన్ చెప్పినట్టు 50-50% షేర్ చేస్తే కొంత రాష్ట్రానికి వెసులుబాటు పెరుగుతుంది. అది అడిగే ధైర్యం రాష్ట్రానికి లేదు, ఇచ్చే బాధ్యత కేంద్రానికి లేదు. దానివల్ల ఏం చేస్తారంటే ఎవరి పాటికి వాళ్ళు, నీ పాటికి నువ్వు వేసుకో, నా పాటికి నేను వేసుకో అని చెప్పి ప్రజల నెత్తిన భారం వేస్తారు. రైట్, చూద్దామండి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.